టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలన్న డిమాండ్తో నిరసన తెలుపుతున్న వైసీపీ మహిళా నేతలపై జరిగిన అమానుష దాడిని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రావులపాలెం వైసీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడమే కాకుండా బాధితులైన మహిళా నేతలపైన తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చైర్మన్ గా బీఆర్ నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నియమించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఒకసారి చరిత్ర చూస్తే ఇప్పటి వరకు ఎంతమంది చైర్మన్లు చేసినా ఎంతమంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వ్యవహరించినా ఎప్పుడూ ఇంత అప్రదిష్ట పాలు మరి ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ నాయుడు గారు ఒక కళంకిత వ్యక్తిగా, మహిళల పట్ల అశ్లీలంగా ప్రవర్తించేటువంటి వ్యక్తిగా నిరూపణ అయిన కాడికి కూడా మరి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఆయన్ని ప్రోత్సహించి అదే పదవిలో కొనసాగిస్తూ ఉన్నారు. ఇది యావత్ రాష్ట్రం దేశం అంతా కూడా చీకుడుతున్న విషయం. కాబట్టి ఎప్పటికైనా మరి బీఆర్ నాయుడు గారిని ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం తిరుపతి యొక్క ప్రతిష్టని కాపాడడం కోసం. ఎప్పుడు కూడా తొక్కిసలాట్లు లేవు. అట్లాంటిది బీఆర్ నాయుడు చైర్మన్ గారు అయిన వెంటనే అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏదైతే పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ సైతం అపవిత్రమయ్యి అక్కడ మళ్ళీ జంతుకోకి వెళ్తుందనేటువంటి తప్పుడు మాటలు కూడా ఆయన నేతృత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా మీకు హైందవ ధర్మం మీద ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం మీకు హైందవ ధర్మం మీద ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీఆర్ నాయుడు గారిని ఆ పవిత్రమైన పదవి నుంచి తొలగించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు వేళ మరి తిరుపతి లడ్డూలకి అపవిత్రం జరిగిందని మెట్లుకి అడిగారు. మరి మీరు కడగాల్సింది మెట్లు కాదు, అక్కడి నుంచి బీఆర్ నాయుడిని తొలగించి తిరుపతి మెట్లు మీరు కడగాలి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే ఏదైతే ఎప్పుడు జరిగినటువంటి అపచారం తిరుమలలో తొక్కిసలాట జరిగి అక్కడ కొంతమంది చనిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, గారిని కళంకిత వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తక్షణమే తొలగించాలి, లేకపోతే రాబోయేటువంటి కాలంలో ఆ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తొలగిస్తాడని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. దేవస్థానం చైర్మన్గా